ప్రభు మహారాజుకి, గురు మహారాజుకి, అనంతకోటి సాధువు మండలికి. గురు బ్రహ్మం గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పూర్ణానంద గురు శిష్యం నిర్మలానంద సుబోధకం నాగమాంబ సమేత నిర్మలానంద భైరవా స్వామి దేశికేంద్రం సద్గురుభ్యో నమో నమః. శ్రీ సత్యదాసి గారు 3వ కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలు సభాధ్యక్షులు కృష్ణమాచార్యులు వారికి, ఉపాధ్యక్షులు సర్వాధ్యక్షులు వేంపల్లి గోపాలరావు గారికి, ఉపాధ్యక్షులు లక్ష్మణ స్వామి వారికి, అలాగే సోదరి సచివతమ్మ గారికి, రాజు గారికి, ఇంకా పెద్దలు వేదికను అలంకరించినటువంటి అన్నయ్య గారు చలపతి నాయుడు గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి గురువులకు, గురుమాతలకు, శిష్యులకు, ప్రశిష్యులకు, సోదరులకు, సోదరీమణులకి అందరికీ కూడా నా ద్వాదశ నమస్కారాలు. పరిపూర్ణ బోధ, ఇది పరిపూర్ణ బోధ. పరిపూర్ణం అంటే ఏమిటి మాకు అందరూ తెలుసు కదా. పరిపూర్ణము అంటే ఎలుతురు లేనటువంటిది పరిపూర్ణంగా తెలుసుకోబడినటువంటి బోధ. పరిపూర్ణ బోధ అంటే సత్యమైనటువంటి బోధ. ఈ బోధలో అసత్యములు ఎక్కడక సోటి లేదు, అసత్యానికి సోటి లేదు. ఎందుకు సోటి లేదంటే సత్యాన్ని సత్యంగా చెప్పబడినటువంటిదే పరిపూర్ణ బోధ. దీంట్లో అల్లికులు, కల్పితాలు ఈ లేవు. కల్పితాలు లేనటువంటి బోధ ప్రపంచంలో ఏదన్నా ఉందంటే ఏ బోధ అనేది గట్టిగా రండి, పరిపూర్ణ బోధ అంటే. రెండోది లేదు. రెండోది రవ్వంత కూడా లేదు. నీకు ఎక్కడికి వెళ్ళి ఏది చెప్పినప్పటికైనా నిజం రవ్వంత కూడా లేదు. దాంట్లో నిజం రవ్వంత కూడా లేదు. కానీ బ్రహ్మాండంగా ఉంటాయి. అవి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అసత్యం అల్లుకుంటూ ఉంటుంది. అసత్యం అల్లుకుపోతూ ఉంటుంది ఊరికి. ఆ అల్లుకులో మనకి చాలా బ్రహ్మాండంగా కనపడుతూ ఉంటాయి, స్వాభావికంగా. ఏంటి నమస్కారాలు దర్శనం కావాలంటే దర్శనానికి అక్కడికి వెళ్ళడానికి ఏమో రోజు ప్రయాణం వీటికి. తర్వాత దర్శనం చేసుకోవాలంటే మినిమం 50,000, 1,00,000 ఇంకా గొప్ప వాళ్ళకి దగ్గరికి. అంటే ఇక్కడ డయాస్ దగ్గర రావాలి. మీరు ఇక్కడ పాదానికి నమస్కారం చేసుకున్నారు కదా గురువులకి, అక్కడికి రావాలంటే 1,00,000 నుంచి 50,000 తక్కువ లేదు. పోనీ దాని గురించి ఏమన్నా మామూలుగా సత్యం ఉందంటే నాగార్జున గుల్లబ్బారెడ్డి గారు నిజం రవ్వంతంగా ఉందా? నిజం రవ్వంతంగా. ఇది చెప్పగలిగినటువంటి ధైర్య సాహసాలు కలిగిన వాడు ఎవరన్నా ఉన్నారంటే ఒక పరిపూర్ణుడు తప్ప ఇతరులు లేరు. ఇతరులు ఎవరు లేరు, సాహసించలేరు. ఇప్పుడు ఒక పద్యం చెప్పాడు యాగి దాస్ గారు. ఏ పద్యం చెప్పాడైనా? కాశీపురము గయ కాల అస్థి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీ శైల్యము కడు జగన్నాథము ద్వారక మధురను ధర్మపురియు
దివ్య తలంపులన్నీ తిరిగి సేవించిన పలుకునా దేవుడు పలుకడేమి అని చెప్పాడు. ఇది చెప్పే ధైర్యం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మతాలకు కానీ సిద్ధాంతాలకు కానీ వీళ్ళు ఏర్పరిచినటువంటి వాళ్ళు ఎవరికైనా అనే ధైర్యం వాళ్ళకు ఉందా? ఎవరికుందా ధైర్యం? పరిపూర్ణ పాలనకు. ఎందుకంటే సత్యమేదో అసత్యమేదో రెండు తెలుసుకున్నటువంటి గొప్ప మేధావి పరిపూర్ణుడు. సత్యం అనగా ఏమిటి, అసత్యం అనగా ఏమిటి, ఈ రెండు తెలుసుకున్న గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే పరిపూర్ణ బోధకుడు తప్ప వాడు కాదు. భయాలు దివ్య స్థలములంటే, దివ్య స్థలం అంటే మన భారతదేశం కాదు. దివ్య స్థలాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్థలాలు సేవించిన పలుకునాదేముడు పలుకడేమి. ఎవరు పలుకుతారంటాడు? పలికి బోధించని పరమ సద్గురును చేరి అయ్యగా నాగతి చెప్పమనగా లేక, అయ్యా నాగతి చెప్పమనగా లేక మాయ విభ్రాంతి నుండి మనుషులంతా జననము మరణము లేనట్టి జాడకలరు. మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఈ స్థితి లోపల అనగా ఈ భూమి లోపల, నువ్వు అమెరికా కానీ జపాన్ కానీ ప్రపంచంలో ఎన్ని దేశాలు కూడా ఈ స్థితి లోపల 1,84 జన్మాదులు ఎత్తుట జయము కాదే. ఎన్నున్నాయి జన్మలో? 1,84,000. ఏంటి రకాలు? కుక్క అవుతే, నక్క అవుతే, పిల్లు అవుతే, దోవ అవుతే, సేవ అవుతే, ఈయాక అవుతే, పందికొక్క అవుతే, పంది అవుతే, ఏంటండి ఏనుగు అవుతే, 84 జలచరములతో సహా ఎన్నున్నాయి? 84 లక్షల రకాలు ఉన్నాయి. జయము కాదే. 84 లక్షల జీవరాశులు ఎట్టి పుట్టి సచ్చి పుట్టి సచ్చి పుట్టి సచ్చి ఈ ప్రపంచంలో ఉన్న 84 లక్షల జీవరాశుల్ని దుఃఖంలో ముంచినటువంటి ఈ జన్మ పుట్టి చచ్చి జయము కాదే. ఇది ధర్మం కాదు సుమా. మానవుడై పుట్టినందుకు ఏం చేయాలి? ధర్మము కాదు సుమా. 84 లక్షల జీవరాశులు ఎత్తి పుట్టించిన ధర్మంగా అచల గురుమూర్తి. దాని నుండి తొలగాలంటే అచల గురుమూర్తి పదసేవనను దినంబును చేసినను జన్మ బాధలు తొలగబో. ఎంతకన్నా ఇంతకన్నా సుఖమైనటువంటి వాక్యం చెప్పినవాడు ప్రపంచంలో ఎవరైనా ఒక్కడున్నాడా? ఒక్కడున్నాడా? నీకు ఏది వచ్చినప్పటికైనా ఇళ్ళ వరకు పైసలు అయిపోతాయి, పరిష్కారం మార్గం లేదు. పరిపూర్ణ బోధలో పరిష్కార మార్గం ఉన్నది. అందుకు ఎలా ఉండమంటున్నాడు? మానవుండై పుట్టి మరి తీవ్ర మోక్షేక్ష ఉండవలను ఇట్టి యువిలోన. మనిషి పుట్టిన తర్వాత 84 లక్షల జీవరాశుల్లో ఎక్కడికో పాటలు ఎందుకు మనకి సభ బ్రహ్మాండమైన సభ జరుగుతుంది. దానికి ఏ అవసరం? హ్యాపీగా 2 వర్గాలు, అక్కడ వర్గం నీకంటే గట్టిగా అరుస్తారట్టుంది, అది నీకంటే గట్టిగా అరుస్తారట్టుంది. కానీ 84 లక్షల జీవరాశుల్లో విస్పృష్టమైనటువంటి జన్మ, తెలివైనటువంటి జన్మ, సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి జన్మ ఒక మానవ జన్మ తప్ప రెండోది లేదు. అవునా కదా? మనం నిర్ధారణ చేసుకోవాలి. ఇది బాధ లేకపోతే బోధ అవ్వదు, బాధ లేకపోతే బోధ అవ్వదు. ఎందుకంటే నీ బాధ లేకపోతే హాస్పిటల్కి వెళ్తావా? సరదాగానే వెళ్తావా? వెళ్ళదు కదా. ఏ బాధ ఉన్నాయి? జన్మ బాధ ఉన్నది.
ఈ జన్మ బాధను ఒక్కసారి దీన్ని గ్రహించుకుంటుంటే ఈ బాధ చాలా గొప్ప బాధ. అది కూడా ఆ బాధను తీర్చుకోవాలంటే, ఆ భవబంధాల నుంచి బయటపడాలంటే ఈ మనిషినే సాధ్యం. అది ఎలా ఉండమంటాడో, మానవుండై పుట్టి మరి తీవ్రమైనటువంటి మోక్షయందు అపేక్ష కలిగి ఉండాలి. ఉండవలని ఇట్టి ఇరువులోన సజ్జనశీలుడై క్వాలిటీలు ఉండాలి. ఊరికే మామూలు క్వాలిటీ లేకపోతే ఏదో గురువు దగ్గరికి వెళ్ళాం వచ్చాం, మనం జగ రాసం మామూలుగా పొద్దున్న జగ పట్టుకుని వెళ్ళిపోతున్నాం చేస్తున్నాం అంటే కుదరదు. ఇది సజ్జనశీలుడై సత్సంగమున చేసి భక్తి విలక్షణ వ్యాసం ఉంది యుండి శ్రీ సద్గురు ఉపదేశమున సాంఖ్య తారక అమనస్క తత్వమెరిగి ఎరిగి లేనిరుకచే ఎరిగి లేనిరుకచే. మరి ఇది ఎవరైనా చెప్తాను, పరిపూర్ణ వాళ్ళకి చెప్తాను. ఎరగటానికి ఎరుక కావాలి, తర్వాత లేని ఎరుక చేయి. అక్కడ మళ్ళీ ఎరుక లేదు, ఎరిగి లేని ఎరుక చేయి. పరిపూర్ణమున చూసి ఏం చేత చూడాలి? లేని ఎరుక చేత చూడాలి. తెలుసుకోవడానికి ఎరుక కావాలి. ఎరుక చేత తెలుసుకుని ఏంటండి, ఈ ఎరుక చేత లేని ఎరుక చేత పరిపూర్ణాన్ని ఎరగాలి. ఎరిగి లేని ఎరుకచే పరిపూర్ణమును చూసి జగతియు గంభీంద్ర జాలమనియు. ఈ జగత్తంతా కూడా ఇంద్రజాలము అని చచ్చేదాకను నిద్రలో వచ్చేదాకా ఈ గుడ్డు మరువని వాడు ఇక పొట్టబోడు. ఈ గుడ్డు మరవకుండా ఉంటే ఇంకా పొట్టబోడు. ఇది పరిపూర్ణ. ఇది మంచిది కాదు. కనిపించి కనరానిది. ఒకప్పుడు సత్యదాస్ గారు ఉన్నారు, ఈశ్వరమ్మ గారు, వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. అవునా కదా? అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారా? ఒకప్పుడు ఉన్నారు, ఒకప్పుడు లేదు. అది ఏమంటాడంటే కనిపించి కనరానిది పెనుమాయటంచు దీని నమ్మకం. ఇప్పుడు ఒకప్పుడుండి ఒకప్పుడు పోతుంది. ఉన్నారా? మా తాత ముత్తాలు ఉన్నారా? ఎన్ని తరాలు అయిపోయింది. ఎల్లుడు వెళ్ళిపోయినందుకు వచ్చి కూడా వస్తాను అన్నాడు. కనిపించి ఒకప్పుడు కనపడుతుంది, మనకి కనపడకుండా పోతా ఉంది. కనిపించి కనరానిది పెనుమాయటంచు దీన్ని నమ్మకం. ఎప్పుడు నమ్మకం. కనిపించి కనరానిది పెనుమాయటంచు దీన్ని నమ్మకం. ఎప్పుడు? మరి దేని నమ్మాలి? కనుమూసిన కను తెరచిన ఈ కనిపించి కనపడకుండా పోయిన తర్వాత మరి ఇంకేమున్నది? ఉన్నదేదో ఉన్నది. అది శాశ్వతమైనది, సత్యమైనటువంటి ఆ గురువు ద్వారా తెలుసుకున్నటువంటి ఏదైతే సత్య ప్రమాణం ఉందో ఆ సత్యమే ఉన్నది. అప్పుడు కనుమూచిన కను తెరచిన కనిపించేది ఏం కనపడుతుంది? బట్ట బయలు. మనం లేవండి ఇక్కడ ఏమి లేనప్పుడు ఏం కనపడుతుంది? ఇక్కడ ఏం కనపడుతుంది చెప్పండి? బట్ట బయలు. ఏమీ ఏ వస్తువు లేకుండా ఉన్న ప్లేస్ ఏదవుతుందో అదే బట్ట బయలు. ఖచ్చితంగా చెప్పబడినటువంటిది పరిపూర్ణ బోధన. కనుమూచిన కను తెరచిన ఇంకేం కనపడుతుంది? కనిపించేది బట్ట బయలు కదలామాయన్న. ఇదిగో చూడు కదలాదోయన్న. ఇదిగో చూడు కదలాదోయన్న. కనిపించిన నది బయలు. అక్కడి నుంచి నీకు ఏం కనబడుతుంది? కనిపించిన నది బయలు కనరాని వేరుగా అనుమాన వికయేల అనరాధ వినరాధ క్షణం శక్తం క్షణం జీవితం. ఒక క్షణములో మటు మాయను సత్య సద్గురు స్వామి శిష్య ఇదే బ్రహ్మమురా. దీనిని గన
జన్మరహితముగా. ఈ కందార్థాల్లో చెప్పిన సామాన్యమైనటువంటి, అందుకే ఇక్కడ భగవద్గీతల గురించి కానీ పురాణాల గురించి కానీ రామాయణాల గురించి కానీ ఏది చెప్పిన ఇతిహాసాలు ఆ కథలన్నీ కూడా సత్య ప్రమాణమైన కథలు. ఆ కథలన్నీ దాటిలో ఉన్నటువంటి సారాన్ని, ప్రపంచంలో ఉన్న వ్యాధాల్లో ఉన్నటువంటి వ్యాధం అనగా ఎవరండి? యాదవ్ అంటే ఎవరండి? ఒకసారి చెప్పండి నాకు. యాదవ్ అంటే ఎవరో? మీరు మనం ఎన్నికంటున్నాం, మనకు ముందు పెద్దలు ఏమన్నారు? వ్యాధం అన్నారు. అనగా ఈ ప్రపంచంలో ఉన్న 84 లక్షల జీవరాశులు, అగ్ని, వాయువు, జలము, భూమి, ఆకాశం, మొత్తం సమస్తం అంతా కూడా వ్యాధం. ఈ వ్యాధాల్లో ఉన్న సారాన్ని తీసి మనకు ఈ కందార్థాల రూపంగా, ఈ పద్యాల రూపంగా సారాన్ని తీసి మనకి ఇచ్చారన్నమాట. అందుకే ఏమంటాడు? రత్నములు రాళ్ళు మేల్పల్. చాలా మంది రత్నాలు కొనుక్కున్నారు కదా, అది చాలా ఖరీదైంది. ఇక్కడ ఏమంటాడంటే రత్నములు రాళ్ళు. నిజం యథార్థమా కాదా? రాళ్ళ కాదు చెప్పండి. రాళ్ళ ఏంటవి? ఈ రత్నాలండి 1 కోటి రూపాయలు మొన్న కొన్నాను నేను రత్నాలు. అవి ఏంటవి? రాళ్ళు. ఈ వేళ బంగారం అనుకుంటున్నాం, అదేంటది? మట్టి. ఈ మట్టిలో భూమిలోంచి వచ్చినాయి, దానికి మనం రేటు కట్టుకున్నాం. ఈ రత్నాలని చెప్పేసి మెట్టబెట్టలాడడానికి రత్నాలని చెప్పి రేటు కట్టుకున్నాం. ఎవరు కట్టారు ఈ రేటు? 84 లక్షల్లో 83,99,999 జీవులు ఈ రత్నానికి, ఈ బంగారానికి, ఈ వజ్రానికి రేటింగ్ కట్టలేదు. దాని ఇల్లు కట్టలేదు వాళ్ళు. అది దాంట్లో ఏమని అవసరం వచ్చింది? రేటు కట్టుకున్నది ఎవడో ఈడు తవ్విన దానికి ఆ భూమిలోంచి వచ్చిన దాంట్లో ఈడే రేటు కట్టుకున్నాడు. ఇక్కడ మన పెద్దలు ఏం చెప్తారంటే, ఎంత ఖరీదైనటువంటి రత్నాలు ఏంటయ్యి? రాళ్ళే కదా. ఇది సత్యం. ఈ రాళ్ళు అంటే చాలా మంది ఒప్పుకోరు, ప్రపంచుకోరు. కానీ ఏంటి యథార్థంగా? రాళ్ళే. ఎంత పనిచేస్తాయా? ఓ పోటాలు దొరకలేదు, మనకి ఆకలిగా ఉంది, ఏంటి ఊరంతా కలర్ వచ్చేసింది, ఎవరింట్లో ఉన్నాడో ఏమీ లేవు. ఈ రత్నాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఓ పోటాలు పెడతారు నాకు, ఓ పూట ఆకలి తీసుకురా. మీ దగ్గర ఉన్న తీర్చుకో, నా దగ్గర ఉన్న రత్నములు రాళ్ళు మేల్పల్ రత్నములకు కందములు ప్రయత్నముతోడన్. మేలైనటువంటి రత్నాలు, అసలైనటువంటి రత్నాలు ఈ కందార్థములు. రత్నములు రాళ్ళు మేల్పల్ రత్నములకు కందములు ప్రయత్నముతోడన్. సూత్రముగా కూర్చి తెచ్చితి రత్నంబుల హారమిదిగో దరియంతరన్నా. తెలుసుకో. ధర్మము నిరిగి ధ్యానించువన్నా. మళ్ళీ నీ అధర్మానికి వెళ్ళి నువ్వు ఇక్కడ ఈ రకాల డ్రామాలు ఎత్తారంటే కుదరది. ధర్మము నిరిగి ధ్యానించువన్నా. తత్వాసారములెల్లా ఉపనిస్తాడు ఇవ్వరు. తత్వాసారములెల్లా తరచి కూర్చిన బాల. తరచి ఈ తత్వాల్లో ఉన్నటువంటి సారాన్నంతా తీసి నువ్వు ఏం చెప్పుదావో చెప్పు. శివరామ దీక్షితులు చెప్పింది కూడా ఇదే. భాగవతుడు కృష్ణదాస్ దేశుల వారు చెప్పిందే. దీక్షితులు చెప్పింది ఇదే. కొత్తగా ఏమీ రాలేదు. పరిపూర్ణ బోధనకు కొత్త మార్గాలు ఏమీ లేవు. ఒకటి సత్యం, ఒకటి అసత్యం, రెండు తప్ప మూడోది లేదు. ఇది సత్యం. మూడోది ఉందని ఎవరైనా అంటే అది శుద్ధ అబద్ధం, గారిని మోరి. ఇది సత్యం. ఈ సత్యాన్ని దృఢంగా చేసుకునేటట్టుంటే మనకి వీళ్ళు లేనిపోని కథ ఎవరైనా మాట్లాడేటట్టుంటే ఎక్కవైంది. అవి ఎక్క ఏంటి ఇక్కడ? ఇది సత్యమైనటువంటిది. మరి ఎక్కడికి వచ్చామండి? నేను ఎక్కడ చెప్పాను చెప్పమ్మా. రత్నములు రాళ్ళు మేల్పల్ రత్నములకు కందములు ప్రయత్నముతోడను. సూత్రముగా కూర్చి తెచ్చి రత్నంబుల హారం ఎదుగో ధరించారన్నా. ధర్మము నిరిగి ధ్యానించుమన్నా.
తత్వాసారములెల్ల తరచి కూర్చిన బాల అత్యానందముతోడ హామోదించుము బాల తత్వమిలితములైన మాన ప్రయత్నమున తను తోడు తెచ్చేయు ప్రత్యేగాత్మాతీతుడవు మన సత్యదాస నిదానమందు ధరించరన్న ధర్మము నెరిగి ధ్యానించుమన్న. ఈ విధంగా ప్రబోధని గంటాపరంగా చెప్పాడు, సామాన్యం కాదు. ఇక్కడ చెప్తాడు, పర్వతంబులలోన దాగిన శౌర్యవంతులు ఎరుగరానిది పరమశ్రీ గురు సరితము. పర్వతాల్లో ఇప్పుడు రేపొద్దున కొమ్మనాల వస్తూ ఉంటాయి, కొన్ని లక్షల జనం వస్తూ ఉంటారు. నాగా సాధువులు వాళ్ళు గుళ్ళు అందరూ ఎక్కడున్నారు, కొన్ని కోట్లు. ఈ నాగా సాధువు ఒక్కొక్కడు ఎలా వస్తారాడు, జుట్లు వెంచేసుకుండి విభూతులు రాసేసుకుండి ఒంటి మీద నూలు పోగులు లేకుండా ఒకడం, రుద్రాక్షమాల కప్పులు ఒకడం, మళ్ళీ బలిష్టంగా కథం తొక్కుతూ ఆ పర్వతాల నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో తెలుసా? భారతదేశ అంతరంగమందు ఉండేటువంటి సైనిక బృందం అది. ఈ భారతదేశాన్ని కాపాడటానికి ఈ నాగ సాధువులు ఈ సాధువులు ఈ పర్వతాల్లో ఉండి తపస్సు చేస్తున్నారు. వాళ్ళందరూ భారతదేశాన్ని కాపాడడానికి ఉద్ధరించడానికి పుట్టినటువంటి త్యాగమూర్తులందరూ కూడా వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా తెలుసుకోలేకపోలేదు. కాబట్టి ఇక్కడ ఎవరు చెప్పారు ఈ మాట? పరిపూర్ణ వాడు చెప్పాడు. పర్వతంబులలోన దాగిన శౌర్యవంతులు ఎరుగరానిది పరమశ్రీ గురు చరితము వర భక్త కోటుల స్థిర పదం భీమాకం. మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ తింటున్నారంటే వరాలు పుట్టారు. అందుకే అంటాడు, పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుట్ట వలయు పుణ్యవశమి చేత. అట్లా కాకపోతే అతి కష్ట సాధ్యము అఖిల జీవసంగా ఆత్మవేమ. ఈ పిట్ అయిపోయింది. పర్వతంబులలోన దాగిన శౌర్యవంతుడు ఎరుగరానిది పరమశ్రీ గురు సరితం వర భక్త కోటుల స్థిర పదం ఈ మార్గం ఇంచుకైనను అచల గురువుల పంచ చేరక గాని వేడదు. ఇదిగో కాదుగారు పంచక చేరితే గానీ ఈ జంజాట వదలదు. అచల గురువు మీ పంచక చేరితే గాని ఆ ఋషులందరూ కూడా వదలరు. అచల గురువుల పంచ చేరితే గాని సంచలంపుల పాలు కోతలు చెంచి వారికి తెలియరానిది పరమశ్రీ గురు సరితము వర భక్త కోటుల స్థిర పదంబి మార్గము. వరాలు పుట్టారు. వరాలు పుట్టిన వాడికే మళ్ళీ జన్మ లేకుండా ఈ భవబంధాల నుండి విముక్తి అయ్యే మార్గం ఒక అచల పరిపూర్ణ బోధ తప్ప రెండోది లేదు 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 అని చెప్పేసి ఖండితంగా చెప్పబడినటువంటిది ఒక పరిపూర్ణ బోధ తప్ప రెండో దాంట్లో లేదు. కాబట్టి నేను మీకు సెలవిస్తాను, సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్టు ఎంతో కొంత పూర్తి చేయకపోయేటట్టుంటే అర్థం కాదు. అందు గురించి కొంచెం టైం ఎక్కువ ఉంది, అన్యదా భావించదు. ఇది బాగుండి ఇది 10 మంది దీన్ని పట్టుకుని పోతే అంతకన్నా భాగ్యం ఉంది. అదే కదా మనకు కావాల్సింది. ఒక గంట అటు ఇటును ఏంటండి, ఒక గంట అటు ఇటును 2 గంటలు సర్వేసి అయిపోయిందని చెప్పేసి అనుకుంటే మామూలుగా ఎన్నోసార్లు చెప్పుకోవచ్చు. టైం వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడికి ప్రయోజకులు. వీళ్ళందరూ ప్రయోజకులు, దేవతామూర్తులు. జనన మరణ ప్రవాహం నుండి విముక్తి ఇవ్వడానికి వరాలు పుట్టినటువంటి ఈ బిడ్డల గురించి 2 మాటలు నేను చెప్పడంలో లేట్ అయినా తప్పులేదని చెప్పేసి భావిస్తూ ఈ 2 వాక్యాలు చెప్పుకునే భాగ్యాన్ని ఈ జ్ఞాన సభని ప్రవేశపెట్టినటువంటి సత్యదాస్ గారికి, సత్యదాస్ గారి కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా వారి శిష్యులకి ప్రశిష్యులకి అందరికీ కూడా ఆ సద్గురుమూర్తి ఆరోగ్య ఐశ్వర్యములు ఇచ్చి సర్వదా ఇలాంటి జ్ఞాన సభలో మరింత ఉత్సాహంగా పెట్టాలని కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై సద్గురు ప్రభు మహారాజుకి, గురు మహారాజుకి, అనంతకోటి సాధు మండలికి.